తెలంగాణ రాష్ట్రం కొడంగల్ సభలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వాములు శివస్వాముల ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని వారు అన్నారు. ఇక బైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని వారు కోరారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సోమప్ప సర్కిల్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అనంతరం బైరి నరేష్ ను పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినమైన శిక్షలు విధించేలా చూడాలని పోలీసులకు అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. మన ఐక్యతని దెబ్బతీయడానికి ఒక వర్గము మన భారతదేశంలో తయారైంది. అదేవిధంగానే వీళ్ళు భారత నాసిక సంఘం తరపున ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో 20% ఉన్నారు. 20% ఉన్నారు. మన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ బైరి నరేష్ గారిని వెంటనే పీడీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలా. మరి ఎవరో మన ముస్లింలు ఇందులో మాట్లాడితే వెంటనే మనం వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనల్ని వెంటనే పీడీ యాక్ట్లో పెట్టి పెద్ద ఒక సెక్షన్ల ద్వారా మనం జైలు పంపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 5 రోజులైనా 3-4 రోజులైనా ఆయన అరెస్ట్ చేయకోకుండా ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఇంటికి కాపలా పెట్టినారు. ఆ ఇంటి వాళ్ళ బైరి నరేష్ ఇంటికి ఏమాత్రము ఇబ్బంది కలుకోకుండా వీళ్ళు మన హిందువులందరూ అయ్యప్ప స్వాములందరూ వాళ్ళ ఇంటి మీద దాడి చేయకపోతే వాళ్ళ ఇంటి చుట్టంతా పోలీసుల రక్షణ ఉంది. ఏమి పరిస్థితి? మనం ఎక్కడ పోతున్నాం? స్వామి హిందువులపై అనుచర వ్యాఖ్యలు చేసినందువల్ల నరేష్ స్వామిని శిక్షించాలని కోరుతున్నాం. కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. దెబ్బతీయడానికి